తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగస్తుల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేట్ హాస్పిటల్లో రాయితీలను కల్పించాలంటూ టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులు సిఐటియు ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. టీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యునైటెడ్ ఫ్రంట్ 40వ వార్షికోత్సవం ఈరోజు వేమన విజ్ఞాన కేంద్రంలో నిర్వహించడం అనేటువంటి జరుగుతోంది. ఈ సభల్లో టీటీడీ ప్రధానమైనటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక సమస్యల్ని ఈరోజు చర్చించి కార్యరూపాన్ని ఈరోజు నిర్ణయించడం అనేటువంటి జరుగుతుంది. ప్రధానంగా టీటీడీలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రమోషన్లు దాదాపు 5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. ఈ పరిష్కారం చేయడం కోసం టీటీడీ యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకురావాలనేటువంటిది ఆలోచిస్తున్నారు. అలాగే దాదాపు 4 సంవత్సరాలుగా ఉద్యోగి చనిపోతే కారుణ్య నియామకం కోసం వాళ్ళ విద్యార్హతకు తగిన విధంగా ఈరోజు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ వరకు ఇవ్వాల్సినటువంటి పోస్టులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు కాలయాపన జరుగుతోంది. కారుణ్య నియామకాలు వెంటనే ఇవ్వాలనేటువంటిది డిమాండ్ చేస్తున్నాం. అలాగే టీటీడీ ఉద్యోగులకు సంబంధించి, అలాగే పెన్షనర్లకు సంబంధించి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. పల్లం వద్ద ఇంటి స్థలాలు ఇస్తున్నామని ఈ రోజు కూడా ఆ ల్యాండ్ టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. చాలామంది పెన్షనర్సు, ఇంకా కొంతమంది ఉద్యోగులు ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ స్థలాలన్నీ కూడా వెంటనే టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్లాట్లు వేసి ఆ పెన్షనర్లకి, మిగిలినటువంటి ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. జేసీ యూనియన్ అనుసంధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తుల యొక్క సమస్యలపైన నిరంతరము పోరాడే సిఐటికి జేసీ యూనియన్ కొద్దిగా మద్దతు తెలుస్తూ, రాబోయే కాలాల్లో జేసీ యూనియన్, సిఐటి యూనియన్ అన్నీ కలిపి మేమందరూ కూడా ఉద్యోగస్తుల యొక్క సమస్యలపైన పోరాడేదానికి సంసిద్ధంగా ఉన్నాం. ఇటా మహాసభలు చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.